హలో నాన్న. ఎరా లేచావా? లేచా నాన్న. నీకు గుడ్ న్యూస్ రా. మన సుబ్బారావు గారి అమ్మాయి యూకేలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుందంట. మొన్న ఫేస్బుక్లో నీ ఫోటో చూసి నచ్చావని చెప్పిందంట. మీ ఇద్దరికి పెళ్లి చేస్తే ఎంచక్కా అక్కడే సెటిల్ అయిపోవచ్చని మా ఒపీనియన్ రా. ఒకసారి ఇవాళ కలిస్తే బాగుంటుంది. రేయ్, నీకు ఇప్పటికే 100 సంబంధాలు చూసి ఉంటా, ఒక్కరికి కూడా నువ్వు నచ్చలేదు. ఫస్ట్ టైం ఒక అమ్మాయి నచ్చావని చెప్పింది. జాగ్రత్త, ఇది మిస్ అయితే ఇక నీ పెళ్లి చేయడం మా వల్ల కాదు. అబ్బా నాన్న, పొద్దునే నచ్చపెట్టకు నాన్న. ఐ కెన్ మేనేజ్. ఇవాళ 2 PM కలుస్తానని చెప్పు. ఎక్కడికి వెళ్ళాలో అడ్రస్ పంపించు. ఓకే, నేను ఉంటాను బాబాయ్. హలో అండి, నా పేరు రంగా, సురేష్ రంగా. రే ఏం చెప్తున్నారా రే? ఫస్ట్ టైం ఒక అమ్మాయిని కలవబోతున్నాం. అసలు ఏమవుద్దో ఏంటో. ఏంటి ఇంకా రాదు? గుళ్ళు నడిచిన పుణ్యమైన వచ్చేది ఏంటో. ఛ, ఇంక ఈ అమ్మాయి రాదు కానీ ఒక దమ్మేద్దాం. బా లైట్ మర్చిపోయానా? ఇప్పుడు ఎవరిని అడగాలి? బాస్, డూ యూ హ్యావ్ అ లైటర్? బియర్ ఉంది, కావాలా? నిన్ను కాదురా, నా టైం బాగాలేదు ఈరోజు. ఇడెవడో తెలుగు వాళ్ళు ఉన్నాడు. మీరు తెలుగు వాళ్ళ భయ్యా? ఇందాక నేను మాట్లాడిన చైనీస్ అనుకున్నావా? అబ్బో, సాఫ్ట్వేరా? ఆ, అర్థమవుతుంది. తీసుకో బాస్. ఏంటి బాస్ చిరాగ్గా ఉన్నావు? అమ్మాయికి నచ్చానని పెళ్లి చూపులకు రమ్మంది భయ్యా. ఈవినింగ్ నుంచి వెయిటింగ్, ఇంతవరకు రాలేదు. చిరాకు దొబ్బుతుంది భయ్యా. ఏమో అనుకున్నా కానీ అమ్మాయిలు భలే హ్యాండ్ ఇస్తారు భయ్యా. అమ్మాయిలు అంటేనే అంతే భయ్యా. ఏం బాస్, బ్రేకప్పా? అలాంటిదే. అసలు ఏమైంది బాస్? తను నేను ఒకే ఆఫీస్, 3 years నుంచి రిలేషన్షిప్లో ఉన్నాం. చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల మాట్లాడడం మానేసి. తన పేరు శృతి, కొంచెం పొట్టిగా ఉన్నా చాలా అందంగా ఉండేది. లైఫ్ చాలా బాగుండేది. ఆఫీస్, గర్ల్ ఫ్రెండ్, అంతా బాగుంది అనుకునే టైంకి Hi Tim, let me introduce our new member, Miss Amy. ఏమి మా ఆఫీస్లో కొత్తగా జాయిన్ అయిన మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్. ఒక కొత్త ప్రాజెక్ట్ కోసం నన్ను తనకు అసోసియేట్గా అపాయింట్ చేశారు. కొంచెం వర్క్ బిజీలో ఉండి షూటింగ్ పట్టించుకోలేదు, అంతే. లైఫ్ అంటే వీడిదిరా, ఎంజాయ్ చేస్తున్నాడు. Ram, can we talk? Everybody's talking about you. I don't understand.
understand why you're being so close with her. It's like I can't take it, Ram. వెళ్ళిపోయింది. నన్ను కాదనుకుని వెళ్ళిపోయింది. నా జీవితంలోంచే వెళ్ళిపోయింది. పోతే పోయిందని లైట్ తీసుకున్నా, కానీ రోజులు గడిచే కొద్దీ ప్రాణం పోతుంది భయ్యా. అడిగా అడిగా ఎదలోలయనడిగా కదిలే క్షణమా చెలియేదని నన్నే మరిచా తన పేరునే తలిచా మదినే అడిగా తన ఊసేదని నువ్వేలేని నన్ను ఊహించలేను నా ప్రతి ఊహలోను వెతికితే మనకదే నీలోనే ఉన్నా నిన్ను కోరి ఉన్నా నిజమై నడిచా జతగా గుండె లోతుల్లో ఉంది నువ్వేగా నా సగమే నా జగమే నువ్వేగా నీ స్నేహమే నన్ను నడిపే స్వరం నిన్ను చేరగా ఆగిపోయి పయనం అలుపేలేని గమనం అడిగా అడిగా ఎదలోలయనడిగా కదిలే క్షణమా చెలియేదని నన్నే మరిచా తన పేరునే తలిచా మదినే అడిగా తన ఊసేదని నువ్వేలేని నన్ను ఊహించలేను నా ప్రతి ఊహలోను వెతికితే మనకదే నీలోనే ఉన్నా నిన్ను కోరి ఉన్నా నిజమై నడిచా జతగా ఓ అంతలా బాధపడే బదులు సారీ చెప్పొచ్చు కదా భయ్యా. నేను ఎందుకు చెప్పాలి భయ్యా సారీ? నా తప్పేం లేదు కదా. చూడు బ్రో, మన లైఫ్లోకి చాలామంది వస్తుంటారు వెళ్తుంటారు, బట్ మన కోసం ఏడ్చే వాళ్ళు మాత్రం చాలా రేర్గా వస్తుంటారు. అలాంటి వాళ్ళని మిస్ చేసుకోకూడదు. ఐ థింక్ యూ మస్ట్ సే సారీ. యువర్ గర్ల్ ఫ్రెండ్ విల్ బీ బ్యాక్.
హలో నాన్న, నేనేదో బిజీగా ఉండి రాలేదంట. ఈరోజు డైరెక్ట్గా ఇంటికి వెళ్తున్నా. నువ్వేం టెన్షన్ పడొద్దు, నేను సెట్ చేస్తాగా. దిస్ ఇస్ రంగా, సురేష్ రంగా. యా. హలో బాస్, Hey. మీరేంటి ఇక్కడ? హే బాస్, యాక్చువల్లీ ఐ నీడ్ టు గో టు 28. ఐ థింక్ ఐ డిస్టర్బ్డ్ యూ. ఓకే బాస్, ఐ విల్ క్యాచ్ యూ లేటర్. నాకు కొంచెం పని ఉంది. హే, దిస్ ఇస్ 28. దిస్ ఇస్ 28. Hey, who's that, honey? దావుడా అంటే నిన్ను చెప్పిన స్టోరీలో అమ్మాయి, డాడీ చెప్పిన అమ్మాయి ఇద్దరు ఒకటే అనమాట. సాంగ్ సెట్ చేసేవాడికి అసలు మనకి ఈ జన్మకి అమ్మాయి ఒక ముందో లేదో ఏంటో ఏదో Excuse me, my car is broken. Can you please help? అదరనా గుండెల ధర నిదుర కంటికి రాదు, మధుర వెన్నెలగా సెనుగదరా, ఈ చిన్నదొస్తే పగలు వెన్నెలగా సెనుగదరా. బొమ్మోలే ఉన్నదిర పోరి, బంబాటుకుందిరా నారీ, లడ్డోలే ఉన్నదిర గోరి, లై లప్ప బుగ్గల్ది ప్యారీ. బొమ్మోలే ఉన్నదిర పోరి, బంబాటుకుందిరా నారీ, లడ్డోలే ఉన్నదిర గోరి, లై లప్ప బుగ్గల్ది ప్యారీ. ఏడికెళ్ళి ఊడి పడ్డది మెస్సు, దీని నవ్వు